హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పొద్దున్నే అయితే నేను ఇంకా పూజ చేసుకొని దేవుడికి సాంబ్రాణి అయితే వేసి ఇల్లంతా కూడా వేసానండి. వేసి హాల్లో అయితే పెట్టాను, దోమలు ఏమైనా ఉంటే పోతాయిలే అని చెప్పేసి. ఇంక ఇక్కడ వచ్చేసి టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం అల్లం, యాలకుల పొడి. అమ్మ అయితే ఏంటంటే యాలకులు దంచి వాటర్లో మరిగించిన తర్వాత అప్పుడు పంచదార, టీ పొడి వేస్తారు. నేను ఏంటంటే డైరెక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తున్నాను. యాలకుల పొడి, అల్లం ముక్క, కొంచెం పంచదార, కొంచెం అంతా టీ పొడి అనమాట. అలాగే కొంచెం పాలు పోసుకుని టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ తాగడం వల్ల కొంచెం పొద్దున్న ఏంటంటే బద్ధకం ఉంటే పోతుందండి నాకు. అందుకని నేను టీ ఎక్కువ తాగుతూ ఉంటానన్నమాట. కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకున్నానండి. ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత కాస్తంత రైస్ తీసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ మధ్యాహ్నం భోజనానికి వస్తా అన్నారు, అందుకని చెప్పేసి రైస్ అయితే కడిగి పెడుతున్నాను. ఇంక ఈ వాటర్ వచ్చేసి మొక్కలకైతే పోస్తానండి. మొక్కలు ఏంటంటే ఇవి పోస్తే కొంచెం ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి అన్నారు. గులాబీలు వస్తున్నాయండి, మందార పువ్వులు అంతగా తెలియట్లేదు, కానీ గులాబీలు అయితే కొంచెం పర్వాలేదు. నాటు గులాబీలు కొంచెం పువ్వులు వస్తున్నాయి అనమాట, కుండీల్లో ఉన్నవి. భూమిలో ఉన్నదైతే ఇప్పటివరకు ఒకటి పూసింది. అది ఏంటంటే కొన్నప్పుడు అనమాట, దాంతోపాటు మొక్కతో పాటు వచ్చిన పువ్వే ఇప్పటివరకు రాలేదు. ఇంక ఇక్కడైతే పొయ్యి వెలిగించేసి రైస్ అయితే పెట్టేశానండి. రైస్ అయితే అయిపోయిందనమాట, పొంగొచ్చేసింది. ఇంకా మూత అయితే పెట్టేసి చిన్న మంట పెట్టేసి మగ్గిచ్చేసుకున్నాను. పాలైతే తీసుకొచ్చారు, అవి కూడా కొంచెం పాలైతే కాగబెడుతున్నాను అనమాట తోడుకి. మీకు ముందు వీడియోలో చెప్పాను, మీగడ కొంచెం వెన్నపూస ఎక్కువ రావాలంటే కొంచెం పాలు ఎక్కువసేపు మరిగించుకుంటే ఒక 5 నిమిషాలు మీగడ మందంగా వస్తుంది. అవి తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం మీగడ మందంగా వస్తుంది. ఇక్కడ పాలు కాగిపోయినాయి, కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి అనమాట. కొంచెం వెచ్చగున్నప్పుడే వేసాను అనమాట. గోరువెచ్చగా అంటే ఇది చలికాలం కదా, త్వరగా తోడుకోదు. కొంచెం వేడి మీద వేసేసుకుని మూత పెట్టి పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇక్కడ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఉంది కదండి, అది తాగడం కోసం అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే కలుపుకుంటున్నాను. కొంచెం వాటర్లో ఒక 4-5 స్పూన్లు వేసుకొని ఇంకా ప్రతిరోజు లేచిన దగ్గర నుండి ఈ వంటగదిలోనే సరిపోతుందన్నమాట టైం అంతా నాకు. చూస్తే మధ్యాహ్నం పూట కొంచెం సేపు టీవీ అయితే చూస్తాను. ఇంకా ఆడపిల్లగా పుట్టడమే శాపం అనుకుంటా, అసలు ఎప్పుడు చూసినా వంటగదిలోనే ఉంటారు. కొంతమంది బాయ్స్ కూడా కుక్ చేస్తారండి, వాళ్ళని ఏం అనట్లేదు నేను, నా గురించి నేను చెప్తున్నాను. నా ఆలోచన రైటో రాంగో మీరే చెప్పండి మరి. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చి ఇక్కడ బీరకాయ అయితే చెక్క తీస్తున్నాను, బీరకాయ ఫ్రై చేద్దామని. టమాటాలు వేస్తే తినట్లేదు అనమాట మా బాబు, అందుకని చెప్పేసి కొంచెం రోట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు దంచాను బీట్రూట్ కూరలోకి, నేను ఈ బీరకాయ ఫ్రైలోకి. ఇవంతా చెక్క తీసుకొని చేదులోనే లేదో చూసుకొని శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి ముక్కలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ముందుగా పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టేసేసి బీరకాయలు వాటర్లో క్లీన్ చేసేసుకొని ముక్కలు కట్ చేసి ప్లేట్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఆదివారం అయితే అమ్మ వస్తా అన్నారు కదండి, చూస్తున్నాను అమ్మ ఎప్పుడు వస్తారని. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఏంటంటే ఎండుమిరగాయలు వేసుకోవాలి. ఎండుమిరగాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా ఉల్లిపాయ ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒకలాగా ఈ పోపు దినుసులని కానీ మామూలుగా పోపు వేసుకోవడం అంటారు, వేయించడం అంటారు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాంగ్వేజ్ అయితే ఉంటుంది, అంటే మాట్లాడే కుకింగ్ స్టైల్ కానీ ఏదైనా సరే. ఇంకా అవి వేగిన తర్వాత ఏంటంటే బీరకాయ చెక్క తీసి ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇదైతే వేసుకొని మొత్తం కలిపెట్టేసేసి మూత పెట్టుకోవాలి. బీరకాయ వండుకునే రీతిలో వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇందులోనే పచ్చనిపప్పు వేసి వండుతారు, మా అమ్మ అయితే బాగా చేస్తారనమాట. ఇంకా చాలా చాలా వెరైటీస్, రొయ్యలు వేసుకుంటారు వీటిల్లోనే. బీరకాయ రొయ్యలు కూడా బాగుంటుంది. మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇందులోనే పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ తక్కువైనా పర్వాలేదు, కాస్త తగ్గించి వేసుకోండి. నేను ఎలా కుక్ చేస్తాను అనేది మాత్రమే చూపిస్తున్నానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు, అందరూ నా అలా చేయాలని అయితే లేదు కదా. నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే నా వ్లాగ్స్లో చూపిస్తాను, నేను ఎలా ఉంటాను అనేది. ఇందులోనే సరిపడా కారం వేసుకోండి.
కారం వేసి మూత పెట్టేసేయండి. కాసేపు అయిన తర్వాత కాస్త కొత్తిమీర అయితే వేసేసి మూత పెట్టేసి దింపేసేసుకోవటమే. మీకు ఇష్టమైతే ఇందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకోండి. కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే మాత్రం ఈ స్టేజ్లో కట్టేసుకోండి. కొంచెం ఫ్రై టైప్లో కావాలి అనుకుంటే మాత్రం కొంచెం సేపు పొయ్యి మీద ఉంచండి. నేనైతే కొంచెం గ్రేవీగా కావాలనుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పేసి కొంచెం పొయ్యి మీద ఉంచాను. ఇంక ఇక్కడ వచ్చేసి బీట్రూట్ కర్రీ కోసం అని చెప్పేసి బీట్రూట్ అయితే శుభ్రంగా పైన తొక్కు తీసేసి చెక్కేసేసి మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తురిమేసుకున్నాను అనమాట. తురిమేసి ప్లేట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా బీరకాయ కర్రీ వండింది ఉంది కదండి, అది బౌల్లో తీసుకొని గిన్నె అయితే తోమడానికి వేసేస్తున్నాను అనమాట. కర్రీ వండింది ఉంది కదా బాండి, అదైతే తోమడానికి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఆయిల్ అయితే వేసాను. మధ్య మధ్యలో వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటానండి నేను. ఇంకా పోపు దినుసులు, ఎండుమిరగాయలు అవన్నీ కావాల్సినవన్నీ పక్కనైతే పెట్టుకుంటున్నాను ఇంకా కర్రీ చేయడం కోసం. ఇంకా ఆయిల్ వేసాను కదా బాండిలో, దాంట్లో కొంచెం పోపు దినుసులు, ఎండుమిరగాయలు వేసి పచ్చిమిరకాయలు కూడా వేసుకొని కరివేపాకు ఇదంతా వేగిన తర్వాత ఏంటంటే బీట్రూట్ తురిమింది ఉంది కదా, సారీ ఇందులోనే కొంచెం ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత బీట్రూట్ తురిమింది ఉంది కదా అదైతే వేసుకోవాలండి. అది చిన్న మంట పెట్టుకొని మంచిగా చిన్నగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది. దాని స్మెల్ వస్తుంది కదా, అదొక రకమైన స్మెల్ వస్తుంది బీట్రూట్. ఆ స్మెల్ పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి మంచిగా. హెల్త్కి చాలా మంచిది, అందరికీ తెలిసిందే, తెలియదు ఏం కాదు, నేను చెప్తున్నాను అనమాట. మా బాబాయ్ అయితే తినడు, తన కోసమే కుక్ చేస్తున్నాను నేను దీన్ని. చపాతీలోకి వాటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇది. ఇందులోనే కాస్త పసుపు, సాల్ట్ వేసుకొని మూత పెట్టేసేసేయండి. మొత్తం కలిపే వరకు పసుపు, ఉప్పు వేసి ఇలా గరిటతో కూరలు తిప్పడం బాగా అలవాటు అండి. ఎప్పుడు పద్దాకు తిప్పుతాను, మూత పెడతాను, మూత పెట్టిన 5 నిమిషాలకి మళ్ళీ తీయడం, మళ్ళీ తిప్పడం. కూర అడుగంటుతుంది అని భయం వేసి. నాన్ స్టిక్లో అడుగంటదు, కాకపోతే ఏంటంటే భయం అనమాట. అందుకని చెప్పేసి గరిట పెట్టి తిప్పుతూనే ఉంటాను. నేనైతే ఇంట్లో పనులు ఇలా చేసుకుంటానండి. ప్రతి ఒక్కరు ఇంట్లో పనులు చేస్తారు, నేను ఒక్కదాన్నే అని కాదు. మామూలుగా నేను ఎలా చేస్తున్నాను అనేది మాత్రమే వీడియోస్లో నేను చూపిస్తున్నాను. ప్రతి వీడియోలో చెప్తున్నాను, అలాగే ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇంకా కొంచెం ఇది పచ్చివాసన పోయి కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే ఇది మంచిగా వాసన అంతా పోవాలి. బీట్రూట్ వాసన పోయిన తర్వాత కాస్త మగ్గిన తర్వాత ఇది బీట్రూట్ మంచి స్మెల్ వస్తుంది. పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మామూలుగా అయితే ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లోనూ అయిపోతుంది. వీడియో అనేపాటికి వీడియో తీయడం కొంచెం మళ్ళీ దీన్ని ఆపటం తీయటం అనేపాటికి కొంచెం టైం పడుతుంది అనమాట. అలాగే కొత్తిమీర, పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. నాకు ఈ బీట్రూట్ స్మెల్ పర్లేదు కాబట్టి నేను కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకున్నాను. కరివేపాకు వాసన ఎక్కువ వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. కొన్ని స్మెల్స్ ఏంటంటే నాకు పడవన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్మెల్ పడదు కదా, అలాగే నాకు కూడా ఈ వాసన అయితే అసలు నచ్చదు.
నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది, ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కర్రీ అయితే అయిపోయింది, ఇంకా బౌల్లో తీసి పెడుతున్నాను అనమాట. ఇది కూడా క్లీన్ చేసుకోవడానికి బాండి మామూలు చిన్న గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను. కర్రీ మొత్తం వండింది బాక్స్లో. నేను న్యూస్లో చూసానండి, ఎందులోనో చూసాను, యూట్యూబ్ ఓపెన్ చేస్తే వచ్చింది. చిన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారంట. అమ్మ తిట్టింది, నాన్న కసరారు ఇట్లా అని. ఎందుకో అర్థం కావట్లేదు. పిల్లలతో కాసేపు మనం టైం స్పెండ్ చేస్తేనే కదా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయి. వాళ్ళని పట్టించుకోకుండా మనం ఫోన్లో టీవీ చూసుకుంటా ఉంటే తెలియదు కదా. నాకు తెలిసినంత వరకు పిల్లలకు కొంచెం టైం ఇవ్వాలి. వాళ్ళ స్కూల్లో ఎలా చదువుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవాలి మనం కూడా పెద్దవాళ్ళమి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారు, ఏం చేస్తారని మనకు తెలియదు కాబట్టి కొంచెం టీచర్స్ని కూడా కనుక్కొని ఎలా చదువుతున్నారు ఏంటనేది మనం మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు తెలిస్తే మనకు చెప్పుకుంటారు కాబట్టి కాస్త పిల్లలకి టైం ఇవ్వాలి పేరెంట్స్. అట్లాగే మా హస్బెండ్ ఇంకా కాలేజ్ నుండి వచ్చేటప్పుడు, రేపు శనివారం కాబట్టి ఆయిల్ ప్యాకెట్స్ తాగకూడదు కాబట్టి ఆయిల్ తెప్పించుకున్నాను. రైస్ బ్రౌన్ ఆయిల్ ఒకటి, వేరుశనగ నూనె ఒకటి పచ్చళ్ళలోకి, అలాగే కొబ్బరి నీళ్ళు, పాలు అనమాట. ఇంకా వచ్చేటప్పుడు వంకాయలు కూడా తీసుకుని వచ్చారు, కమలాలు, దోసపిండి, ఇడ్లీ పిండి అయితే తీసుకొచ్చారు. రైస్ కూడా అయిపోయినాయండి ఇంట్లో. ఇంకా 10 kgs రైస్ బ్యాగ్ అయితే తీసుకొచ్చారు మాకు. నేను చెప్తున్నానని కాదండి, మామూలుగా చెప్తున్నాను. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేకుంటే లేదు. పిల్లలకి టైం ఇవ్వండి, కొంచెం వాళ్ళతో మాట్లాడండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.